అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ టౌన్ అధ్యక్షుడు రాజనాల వీరబాబు. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, సంవత్సరంన్నర క్రితం అనగా 18 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవనిగడ్డ నియోజకవర్గానికి విచ్చేసినప్పుడు అవనిగడ్డలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయనకి ప్రజలకు చేసిన వాగ్దానాలు, అలాగే ఏ విధంగా మోసపూరితంగా ఆ వాగ్దానాలు చేశాడో, ఆ విధంగా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడో మీకు వివరించడానికి ఈరోజు ఈ వీడియో ముఖంగా ముందుకు రావడం జరుగుతుంది. విషయంలోకి వస్తే కనుక అక్టోబర్ 20, 2022 సంవత్సరం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన అవనిగడ్డ నియోజకవర్గానికి విచ్చేసినప్పుడు ఆయన ఏదైతే రమేష్ అన్న నన్ను అడిగాడో ఈ నియోజకవర్గం గురించి, వాటిల్ని మీకు నేను శాంక్షన్ చేస్తున్నాను అని ఏ విధంగా మోసపూరితంగా చెప్పాడో మీకు రెండు ముక్కల్లో నేను ఆయన వీడియోలోనే మీకు వివరిస్తాను. ఒకసారి దయచేసి అందరూ వినండి. వినిన తర్వాత అభివృద్ధికి ఈ 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కృష్ణానది కుడి ఎడమ ఇక్కడ కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారికి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయన్నా ఇక్కడ 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నాకు ఈ అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారి చాలా అత్యవసరం, దాన్ని చేయమని చెప్పేసి మన ఎమ్మెల్యే రమేష్ గారు, సింహాద్రి రమేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన సందర్భంలో 18 నెలల క్రితం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అదే వేదిక పైన నేను శాంక్షన్ చేస్తున్నాను, ప్రజల మధ్యలో ఎన్ని వేల లక్షల మంది అయితే వచ్చారో అన్ని వేల మధ్యలో సభాముఖం తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతున్నా, మీరు 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 18 నెలలు అయితే ఎన్ని కోట్ల రూపాయలు కొన్ని విడతల వారీగాను దఫాల వారీగాను ఎన్ని కోట్ల రూపాయలు మీరు విడుదల చేశారు అవనిగడ్డకి? అంటే ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఇప్పుడు ఏదో వచ్చేసి ఆ రోడ్డును ఉన్నదాన్ని లెవెలింగ్లో మీరు మిషనరీలు తీసుకొచ్చేసి ప్రక్లైన్లు అది తీసుకొచ్చి కదలగొట్టేసి గ్రాఫ్ ఏదో దాని మీద డస్ట్ పోసేసి రోడ్డు పక్కన అటుపక్కన ఇటు పక్కన కాలువ, మురుగు కాలువ, మంచినీటి కాలువ, ఈ 2 కాలువలు అంచున ఉన్నటువంటి మట్టిని తవ్వి రోడ్డు ఎడ్జీలు వేస్తారా మీరు? ఎంతవరకు వేస్తారు మీరు ఆ రోడ్డుని? ఇది కాదా మీరు ప్రజలను మోసం చేసింది? కనీసం సగం అన్న వేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మేవాళ్ళేమోగా. ఇది రోడ్డు గురించి మీరు చేసిన మోసం. అలాగే నెక్స్ట్ కృష్ణానదికి కుడి ఎడమ కాలువగట్లు ఒకసారి వినండి. మరియు సముద్రపు కరకట్టు ప్రతిష్ఠ చేయుటకు, అక్కడక్కడ వీక్గా ఉందన్నా నేను ప్రతిష్ఠ చేయుటకు దాదాపుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి కూడా సహాయ సహకారాలు కావాలని అడిగాడు, దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను. 25 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మరి ఎక్కడేశారు మీరు కరగట్టు బలంగా మీరు ఎక్కడేశారు? కనీసం ఏవైతే స్లూయిస్ గేట్లు ఉన్నాయో, ఉప్పు నీళ్లు పొలాల్లోకి వస్తున్నాయి, మేము ఇబ్బంది పడుతున్నామని రైతులు చేస్తే కనీసం దానికి కూడా చేయలేని పరిస్థితి మీ గవర్నమెంట్లో మీ 18 నెలల నుంచి కూడా చేయలేని పరిస్థితి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇది రైతుల్ని, ఈ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసినట్టు కాదా? మీరు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. అలాగే ఇంకోటి చెప్పారు ఆయన, అది కూడా వినండి. కృష్ణానది పాయనందు గల పాత ఎడ్లలంక రహదారి వంతెన ఏర్పాటు కావాలని అడిగాడు. ఈ పాత ఎడ్లంక రహదారి వంతెన ఏర్పాటుకు 8.5 కోట్లు ఖర్చు అవుతుంది. దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. విన్నారు కదా, పాత ఎడ్లంక అవనిగడ్డలో ఉన్నటువంటి అవనిగడ్డకు అనుసంధానమై నిత్యం ప్రతిరోజు అవనిగడ్డకు రావాల్సినటువంటి పాత ఎడ్లంక, అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి రావాలి, ప్రతిరోజు రావాల్సిందే. మరి వరదల టైంలో అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఆ ఇబ్బందుల కోసం ఏ ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పటివరకు కూడా అనేకమైనటువంటి కాజువేలు వేసినా కూడా నిలబడలేదు, పోయినాయి, కొట్టుకుపోయినాయి, శాశ్వతమైన నిర్మాణం వేయాలి అని చెప్పి సింహాద్రి రమేష్ బాబు గారు అడిగినప్పుడు 8.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 8.5 కోట్ల రూపాయలు కూడా నేను శాంక్షన్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతున్నా, మళ్ళీ వరదలు వస్తే కానీ మీరు ఎడ్లంక పాయ మీకు గుర్తు రాదా? కృష్ణానది పాయ అనేటువంటి ఎడ్లంక గ్రామం మీకు గుర్తు రాదా అని అడుగుతున్నా.
అంటే రేపు మళ్ళీ దాన్ని ఆశ చూపించి మీరు వాళ్ళ దగ్గర ఓట్లు కొల్లగొడదామని చూస్తున్నారా అని అడుగుతున్నా. కనీసం మీరు శంకుస్థాపన దిమ్మ కూడా ఎందుకు వేయలేకపోయారు అక్కడ? కనీసం పని కూడా ఎందుకు మొదలెట్టలేకపోయారు? కనీసం నమూనా సేకరణ కూడా ఎందుకు చేయలేకపోయారు అని నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అంటే యడ్లంక గ్రామ ప్రజలు ఎలాగున్నా పర్వాలేదు మనకు ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా? ఆ విధంగా ప్రజలు మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పేసి నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారిని ప్రశ్నిస్తున్నా. దీనికి మీరు కూడా దీనికి సమాధానం చెప్పాలని ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని కోరుతున్నా.